నమస్కారం. ఇప్పుడు కొన్ని రోజుగా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో పోతుంది. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమో వేరే లాంగ్వేజ్, వేరే స్టేట్ యాక్టర్స్ రాకూడదని రూల్స్ వేశారని. అలాంటి ఏం లేదు. అలాంటి ఎవరైనా రూల్స్ తీసుకొస్తే నేనే మొదటిగా నా వాయిస్ని రేస్ చేస్తాను. ఎందుకంటే ఈ ఆర్ట్ అనేది లేకపోతే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ లేదా బిజినెస్ అనేది ఇట్ ఈస్ నాట్ బౌండ్ టు వన్ స్టేట్. ఇది కావాలని కాదు, ఎవరో ఇది మిస్చీఫ్గా మిస్ఇంటర్ప్రిట్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. అదేమో మా బ్రదర్ పవన్ కళ్యాణ్ గారి కూడా ఒక స్టేజ్లో చెప్పారు, మై డియర్ బ్రదర్, ఇట్ ఈస్ అ రాంగ్ ఇన్ఫర్మేషన్ సెట్ టు యూ. ఇది తమిళనాడులో ఉన్న వర్కర్స్ రైట్స్ని వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం సెల్లుమణి గారు కొన్ని రూల్స్ వేశారు. వాళ్ళు చెప్పేది తమిళనాడులో షూట్ చేస్తున్నప్పుడు తమిళ్ టెక్నీషియన్ని బాగా యూజ్ చేసుకోండి అనేది. బట్ డెఫినెట్గా వేరే లాంగ్వేజ్ నుంచి తమిళ ఇండస్ట్రీకి రాకూడదని రూల్స్ ఏం పెట్టలేదు. ఇప్పుడు తమిళ్ ఫిల్మ్స్ అనేది, తెలుగు ఫిల్మ్స్ అనేది, హిందీ ఫిల్మ్స్ అనేది ఏం లేదు. ఇప్పుడు అన్ని పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అయిపోయాయి. అన్ని ఫిల్మ్స్, మరాఠీ ఫిల్మ్స్ తెలుగు వాళ్ళు చూస్తున్నారు, తెలుగు ఫిల్మ్స్ మరాఠీ వాళ్ళు చూస్తున్నారు. సో ఎవ్రీబడి ఆఫ్టర్ ఓటీటీ వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ క్యూరియస్ టు నో అబౌట్ అదర్ కల్చర్స్, అదర్ కమ్యూనిటీ. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఎవరు ఆ రూల్ వేస్తారు వేరే లాంగ్వేజ్ నుంచి యాక్టర్స్ రాకూడదని? ఈ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. వేరే లాంగ్వేజ్ నుంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వాళ్ళని ప్రేమించి, వాళ్ళని రెస్పెక్ట్ చేసి, వాళ్ళని ప్యాంపర్ చేసి ఎంత ట్రెడిషన్ ఉంది. ఎస్వి రంగారావు గారు ఎంత నేను చిన్నప్పుడు నేను బిఫోర్ ఐ కుడ్ కమ్ టు ఇండస్ట్రీ, నేను ఎస్వి రంగారావు గారు ఆంధ్ర నుంచి వచ్చారని నాకు తెలియదు. ఐ రియలీ థాట్ హీ వాజ్ అ తమిళ్ గై. సావిత్రి గారు అలాగే, వాన్స్టి గారు అలాగే, శారద గారు చాలా రోజు తర్వాత నాకు తెలిసింది అమ్మ ఆంధ్ర నుంచి వచ్చిందని. సో దిస్ ఈజ్ ఫూలిష్నెస్. అది ఎవరు తను ఆర్టిస్ట్ అనుకుంటారో లేకపోతే కళాకారుని అనుకుంటారో వాళ్ళు ఇలాంటి రూల్స్ పెట్టరు, ఒప్పుకోరు. సో వీ హ్యావ్ నౌ, అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాజమౌళి గారు for he opened the iron gates of Indian film. Now the whole world is waiting to see what is Indian film. So let us all together make good films, better films and bigger films than Bahubali and RRR. That is our duty. Let us leave all this mischievous news, my dear brothers. I am here, the Tamil film industry here, hands wide open to invite all the talents. I am there to raise a voice for you. ఇప్పుడు థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు ఏ ఫిల్మ్ అయినా బిజినెస్ వైడ్ అయింది, వ్యూవర్షిప్ వైడ్ అయింది. సో తమిళ్ ఇండస్ట్రీలో కొన్ని రీఆర్గనైజ్ చేయాలని ఫెఫ్సీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కొన్ని న్యూ చేంజెస్ పెట్టారు. దాంట్లో తమిళనాడులో ఉన్న వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం కొంచెం అక్కడ షూట్ చేస్తే అక్కడ ఉన్న టెక్నీషియన్స్ని పెడితే బాగుంటుంది అని ఫెఫ్సీ ఒక రూల్ కాదు, సజెషన్ ఇచ్చింది. సో అది వేరే. ఆర్టిస్ట్ తమిళ్ ఇండస్ట్రీలో వేరే లాంగ్వేజ్ ఆర్టిస్ట్ రాకూడదని ఎవరు రూల్స్ పెట్టలేరు. దట్ ఐఎమ్ వెరీ షూర్.